Hello students, today topic discussed partnership accounts. Partnership accounts part 1. What is partnership? Meaning of partnership. The Indian Partnership Act 1932 has defined partnership as the relationship between persons who have agreed to share the profits of business carried on by all or any of them acting for all. ఓకే, వచ్చేసి చూడండి మనకి ఇక్కడ భారత భాగస్వామ్య చట్టం 1932 ప్రకారము సెక్షన్ 4 ఏం చెప్తుందంటే భాగస్వామ్యాన్ని నిర్వచించడం జరిగింది. ఏ విధంగా నిర్వచించినారు? అందరూ కానీ అందరు తరపున ఒక్కరు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఒప్పంద సంబంధం ఏమంటాం ఇక్కడ మనము భాగస్వామ్యంగా చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ అన్నీ ఈక్వల్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక పర్సన్స్ entering to the business agreement called partners individually and firms collectively. ఓకే, ఇక్కడ వ్యక్తులు కానీ అదేవిధంగా సంస్థలు కానీ ఉండవచ్చు. ఓకే, భాగస్వాముల మధ్య గల ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం వ్యాపారాన్ని కొనసాగిస్తారు. ఓకే, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఫీచర్స్ చూద్దాం. ఫీచర్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ది ముఖ్య లక్షణాలు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 persons టు ఫార్మ్ అ పార్ట్నర్షిప్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ 10 persons ఇన్ కేస్ ఆఫ్ ఏ బ్యాంకింగ్ అండ్ బిజినెస్ అండ్ 20 persons ఇన్ కేస్ ఆఫ్ అదర్ బిజినెసెస్. ఓకే, ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 2 వ్యక్తులు ఉంటే చాలు, కానీ తప్పనిసరిగా 2 వ్యక్తులు కావాలి. ఒక భాగస్వామ్య సంస్థ ఏర్పడాలంటే కనీసం 2 వ్యక్తులు ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం నెంబర్స్ చూడండి, మ్యాక్సిమం నెంబర్స్ వచ్చేసి బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10 members, అదేవిధంగా ఇతర వ్యాపారాలు కొనసాగించినటువంటి అయితే 20 members ఉంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇది. సెకండ్ చూడండి, సెకండ్ది వచ్చేసి అగ్రిమెంట్. ఓకే, అగ్రిమెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దేర్ మస్ట్ బి అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పర్సన్స్. సచ్ అన్ అగ్రిమెంట్ కెన్ బి ఎదర్ ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్. ఇక్కడ వచ్చేసి భాగస్వామ్య ఒప్పందము భాగస్థుల మధ్య వారి యొక్క నోటి మాటల ద్వారా కానీ రాతపూర్వకంగానే వారు ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వ్యాపారం. ద ఫిమ్ మస్ట్ బి ఎంగేజ్డ్ ఇన్ అన్ లాఫుల్ బిజినెస్. ఇక్కడ వ్యాపారం ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు పార్ట్నర్షిప్లో, కానీ ఆ వ్యాపారం ఏ విధంగా ఉండాలి? ఆ బిజినెస్ లాఫుల్ అంటే న్యాయాత్మకమైన బిజినెస్ను మాత్రమే కొనసాగించాలి. ఇక్కడ ఏమంటున్నారు థర్డ్ పాయింట్లో? ద ఫర్మ్ మస్ట్ బి ఎంగేజ్డ్ ఇన్ ఏ లాఫుల్ బిజినెస్. వ్యాపారం ఎటువంటి వ్యాపారాన్ని కొనసాగించాలి? న్యాయాత్మకమైన వ్యాపారాన్ని మాత్రమే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ మస్ట్ బి టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, భాగస్వామ్య ఒప్పందంలో ఉన్నటువంటి ప్రకారము భాగస్థులు వారి యొక్క ప్రాఫిట్స్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి? ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఏ విధంగా? ద అగ్రిమెంట్స్ బిట్వీన్ ద పార్ట్నర్స్ మస్ట్ బి షేర్ ద ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, లాభాల పంపిణీ భాగస్వామ్య వ్యాపారం నిర్వచించి అందులో వచ్చే లాభాలను పంచుకునే ఉద్దేశంతో ఉండాలి. అంటే
ఇక్కడ అగ్రిమెంట్ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా లాభమైన నష్టమైన వారు సమానంగా పంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. ద బిజినెస్ మస్ట్ బి క్యారీడ్ ఆన్ బై ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఎనీ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఓకే, ఇక్కడ వ్యాపారాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు అందరు భాగస్తులైనా పాల్గొనవచ్చును, లేకపోతే అందరి తరపున ఒకరైనా సరే బిజినెస్ని రన్ చేసే అవకాశము ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ వ్యాపారాన్ని భాగస్తులందరూ సమష్టిగా నిర్వహించవచ్చును, లేకపోతే వారిలో ఎవరైనా మిగతా వారి తరపున వ్యాపారాన్ని నిర్వహించే అవకాశము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ది లయబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ ఈజ్ అన్లిమిటెడ్. ఇక్కడ భాగస్తుల యొక్క రుణ బాధ్యత, లయబిలిటీ అనగా రుణ బాధ్యత ఏ విధంగా ఉంటుంది? అన్లిమిటెడ్, అపరిమితంగా ఉంటుంది. అపరిమితంగా ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చినాడు. ఆ పాయింట్ చూడండి. జనరల్లీ ద పార్ట్నర్స్ మేక్ ఏ రిటర్న్ ఆర్ ఓరల్ అగ్రిమెంట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ పార్ట్నర్షిప్ రిగార్డింగ్ ద నేమ్ ఆఫ్ ద ఫర్మ్, ద నేమ్ ఆఫ్ ద బిజినెస్, capital, drawings and interest on capital, etc. In absence of agreement, the following rules will be applicable. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వ్యాపారానికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ మనకు ద పార్ట్నర్స్ మేక్ written or oral agreements at the time of entering into partnership firm. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు అగ్రిమెంట్ ప్రకారం నేమ్ ఆఫ్ ది ఫర్మ్, నేచర్ ఆఫ్ ది బిజినెస్, క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, వారికి సంబంధించినటువంటి లయబిలిటీ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ మనకు ద ఫాలోయింగ్ రూల్స్ విల్ బి అప్లికేబుల్. ఫస్ట్ రూల్ చూడండి, ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఆఫ్ ది ఫర్మ్ విల్ బి షేర్డ్ ఈక్వల్లీ బై ద పార్ట్నర్స్. ఓకే, సంస్థకు ఉన్నటువంటి లాభాలను కానీ నష్టాలను కానీ ఏ విధంగా షేర్ చేసుకోవాలి? ఈక్వల్గా. సంస్థలో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈక్వల్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. పార్ట్నర్స్ ఆర్ నాట్ ఎంటైల్డ్ ఫర్ ది ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సిమిలర్లీ నో ఇంట్రెస్ట్ విల్ బి చేంజ్డ్ ఆన్ ద డ్రాయింగ్స్ ఆఫ్ ది పార్ట్నర్స్. ఓకే, పార్ట్నర్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అదేవిధంగా వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వారి యొక్క ఒప్పందం ప్రకారం తీసుకోవాలి. ఆ ఒప్పందం ఏ విధంగా ఉంటుందంటే ప్రతి పార్ట్నరు క్యాపిటల్ని తీసుకొస్తాడు. అడిషనల్ క్యాపిటల్ని తీసుకొస్తే 6% ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. అదేవిధంగా క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ అనగా సొంతానికి కొంత అమౌంట్ను వాడుకున్నప్పుడు దానిపైన కూడా 6% ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాలి. ఓకే, ఇక్కడ అంటుంది చూడండి మనకు 4th పాయింట్లో, ఇఫ్ ఎనీ పార్ట్నర్ హ్యాస్ గివెన్ ఏ లోన్ టు ద ఫర్మ్ in addition to the capital will be allowed 6% interest such loan. ఓకే, లోన్ పైనట 6% ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాలి. అదేవిధంగా డ్రాయింగ్స్ అయినా కూడా 6% ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నో పార్ట్నర్ ఈజ్ ఎంటైల్డ్ ఫర్ ఎనీ శాలరీ ఆర్ రెమ్యునరేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక పార్ట్నర్కి సంబంధించినటువంటి జీతములు కానీ రెమ్యునరేషన్ కానీ దానికి సంబంధించినటువంటి ఎవరైతే యాక్టివ్గా పాల్గొంటారో వారికి మాత్రమే రెమ్యునరేషన్ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్రీ పార్ట్నర్ మస్ట్ టేక్ పార్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, ప్రతి ఒక్క పార్ట్నరు బిజినెస్కి సంబంధించినటువంటి ప్రతి విషయంలో, అదేవిధంగా ప్రతి విషయంలో వారు ఏ విధంగా ఉండాలంట? ఇంట్రెస్ట్ చూపించాలి.
బిజినెస్కి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఎవ్రీ పార్ట్నర్ మస్ట్ టేక్ పార్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, ఇవి మనకేంటి పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఫ్యూచర్స్. ఓకే, నెక్స్ట్ క్లాసు క్యాపిటల్ అకౌంట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ప్రొఫార్మా చూద్దాం.